తెలంగాణలో పెట్టుబడులపై మంత్రి శ్రీధర్ బాబు మండలిలో క్లారిటీ ఇచ్చారు. గ్లోబల్ సమిట్ కు ముందే రాష్ట్రానికి 2,71,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దావోస్, యుఎస్, సౌత్ కొరియాల్లో ఎన్ని వేల కోట్ల ఒప్పందాలు జరిగాయి అనేది సభ్యులకు వివరించారు. 2,71,000 కోట్ల పెట్టుబడుల్లో ఇప్పటి వరకు 60% గ్రౌండ్ అయ్యాయి అన్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా పరిశ్రమలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేము ఫస్ట్ టైం దావోస్ పోయినప్పుడు 40,232 కోట్ల సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా యుఎస్ఏ, సౌత్ కొరియా పోయినప్పుడు 36,100 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు చేసుకున్నాం. సింగపూర్ పోయినప్పుడు ట్రాన్సిట్ హాల్ట్ కనుక అక్కడ కూడా ఒక బిజినెస్ డెలిగేషన్తో మాట్లాడి 3,950 3,950 కోట్ల మేరకు. మరొక మారు మొన్న గత సంవత్సరం దావోస్ పోయినప్పుడు మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి అధ్యక్ష. 1,78,000 కోట్ల 950 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చింది అధ్యక్ష. మొన్న ఒక ఎగ్జిబిషన్ జరిగింది అధ్యక్ష ఒసాకాలో, ఏప్రిల్ 2025లో. ఆ ఎగ్జిబిషన్ పోతా ఉన్న సందర్భంలో అక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారం చేసే వారితో కూడా ముఖ్యమంత్రి గారు వారు మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాదాపు వాటిని కన్విన్స్ చేసి 12,152 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు చేసుకున్నాం. ఇప్పటివరకు అధ్యక్ష ఈ 2,71,000 కోట్ల రూపాయలు మొన్న గ్లోబల్ కాన్ఫరెన్స్కి సంబంధించిన అంశం కంటే ముందు. సో దీంట్లో ఎన్ని వచ్చినాయని మీరు అడుగుతూ ఉన్నారు. దీంట్లో 60% గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. ఇంకా 40% కావాలి, దాని వెనకాల పడతా ఉన్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా చేసి తీర్చే ప్రయత్నం చేస్తాం. ఇది రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష. ఈరోజు మేము ఉండొచ్చు, 10 సంవత్సరాల తర్వాత ఇంకోరు ఉండొచ్చు, 15 సంవత్సరాల తర్వాత ఇంకోరు ఉండొచ్చు. కానీ రాష్ట్రానికి సంబంధించిన ఈ పరిశ్రమల వాతావరణం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అధ్యక్ష. 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ప్రధానమైన అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించి మొట్టమొదటిసారి గత సంవత్సరం మనం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని, అందరి సహకారంతో అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 73 జీసీసీ వచ్చినాయి. 100 పూర్తి చేసుకోవాలి ఈరోజు. ఎందుకంటే పోటీ ప్రపంచంలో ఉన్నాం. పక్కన ఉన్న కర్ణాటక, అటు పక్కన ఉన్న పూణేకు సంబంధించి టెక్నాలజీకి సంబంధించిన అంశాల విషయంలో మనకున్న ఈకో సిస్టమ్ను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్లాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష.